Phanindra, hi. Welcome Yeah, to hi, Good Day hi, Pro. hi, Ram. So glad that finally this is happening because I've been following your work since 2013-12 Backspace our days nunchi. So happy that you have a new film coming out because you're a unique voice and I have been waiting for your work. So happy cinema ఒకటి వస్తుంది అని. So conversation లోకి వెళ్ళాలంటే you always said that you believe in expression. Language ఒకటి ఉంటుంది, expression అనేది ఒకటి ఉంటుంది. So when you are writing, how do you navigate that difference between what you want to say versus how you want to say? అంటే కమింగ్ ఫ్రమ్ రకరకాల డిసిప్లిన్స్ నుంచి, అంటే కేవలం ఫిలిం అనే కాదు, ఫిలిం కంటే ముందు కూడా ఐ డూ ఆర్ట్, ఐ రీడ్ అ లాట్ ఆఫ్ పోయట్రీ, లేదంటే ఐ రీసెర్చ్ ఆన్ ఆర్కిటెక్చర్, సిమెట్రీ, ఫోటోగ్రఫీ. సో అంటే దిస్ కమ్స్ డౌన్ టు యువర్ క్వశ్చన్ దట్ ఇవి అన్ని మీడియమ్స్ వేరైనా, ఎక్స్ప్రెషన్స్ వేరైనా, వీటిలో ఒక నెరేటివ్ ఉంటుంది చెప్పడానికి, ఫోటోగ్రఫీ అయినా కానీ ఫిలిం అయినా కానీ. సో ఎక్కడో అంటే మనం చెప్పాలనుకుంది ఏంటి, ఎలా చెప్పాలి అనేది ఇట్స్ మోర్ లైక్ సింథసైజ్డ్ అయిపోయింది లోపల. అంటే దాన్ని ఈవెన్ దో ఇఫ్ ఐ ట్రై టు రైట్ ఇట్ డౌన్, అది ఐ కాంట్ సే మచ్, ఐ ఓన్లీ ట్రై టు ఎక్స్ప్రెస్ ఇట్. అండ్ ఫిలిం ఇస్ సచ్ అ పవర్ఫుల్ మీడియం వేర్ ఇవన్నీ అప్లై చేయొచ్చు ఒక దగ్గర. We do photography, we write, we try to understand with music and all. So the only thing నేను రెస్పాన్సిబుల్గా ఉండాలనుకునేది ఈజ్ ద నెరేటివ్ ఫ్లో ఆన్ ట్రాక్. నేను చెప్పాలనుకున్నది చాలా క్లియర్గా ఉందా. ఇప్పుడు ఉదాహరణకి డైలాగ్ అవసరమై చెప్పే దగ్గర డైలాగ్ మీద నిలబడతాను. లేదు అని అనుకుంటే ఇప్పుడు మన లాంటి ఫిలింలో ఆల్మోస్ట్ ఓన్లీ 40 minutes డైలాగ్ ఉంటుంది. 40 minutes డైలాగ్ ఉండి మిగతాదంతా ఒక విజువల్ వొకాబులరీ ఉంటుంది. కట్టు మధురం చూసుకుంటే కనుక 63 minutes మాటలు ఉంటాయి. సో ఇట్స్ మోర్ లైక్ ఏ వెరీ ఇమ్మీడియట్గా వస్తుంది ఆ డెసిషన్, రాదర్ దెన్ పాయింట్అవుట్ చేసి నేను డైరెక్ట్గా చెప్పడం కంటే ఎక్కువ ఓకే ఇక్కడ మాట అవసరం లేదు, విజువల్తో చెప్పొచ్చు అనేది. సో మను వచ్చాక did you feel like a certain section of audience felt alienated from the film? Yeah, of course I did. But having said that, నేను ఒకసారి రీచెక్ కూడా చేసుకున్నాను. అంటే అది ఇనిషియల్గా మనం రిలీజ్ అయిన ఒక 6-7 months వరకు నాకు ఆ ఫీలింగ్ ఉండేది. బట్ తర్వాత ఆడియన్సే దే ట్రై టు కమ్ టు మీ అండ్ సే మంచి ఫిలిం తీశారు, ఎప్పుడు వస్తుంది ఫిలిం. అంటే ఈ రోజుల్లో మనము ఫ్రైడే, సాటర్డే, సండే ఒక ఫిలిం ఎక్స్పైరీ డేట్, ఇది అయిపోయాక మనకు లిటరల్గా ఫిలిం ఎక్కడ ఉంది, ఇప్పుడు టెనెట్లో అన్నట్టు ఒక ఇంటర్నెట్ డెట్రైటర్స్లో ఉండిపోతుంది ఫిలిం, ఎక్కడ ఎవరికి తెలియదు. సో పీపులే నా దగ్గరికి వచ్చి ఫిలిం ఎప్పుడు అని అడగడం అనేది నాకు లిటిల్ బిట్ హోప్ అనిపించింది. ఓకే నా స్టోరీ ఎక్కడో డెట్రైటర్స్లో పడిపోలేదు, సమ్వేర్ ఎక్కడో ఎవడో చూడాలనుకుంటున్నాడు, విచ్ ఈస్ రేర్. థియేటర్లో ఉన్న సినిమానే మనకు తెలియంది ఉంది, ఈరోజు గుంజడం చాలా కష్టం అవుతుంది. థియేటర్లో వచ్చి అలా మినుకుమంటే వెళ్ళిపోయిన సినిమాని ఇది ఎప్పుడు వస్తుంది అని అడగడంతో నాకు పర్వాలేదు. ఇమీడియట్గా అలా అనిపించినా కూడా, అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఎ స్టోరీ ఫైండ్స్ ఇట్స్ ఓన్ ఆడియన్స్, టైమ్ ఇస్ జస్ట్ అ మ్యాటర్. టరాంటినో కూడా ఒకసారి ఒక మాట చెప్తాడు, అంటే ఒక సినిమాని దాన్ని రిలీజ్ అప్పుడు అసలు జడ్జ్ చేయకూడదు, వర్స్ట్ థింగ్ హ్యాపెన్స్. అంటే వై డు వీ కాల్ సంథింగ్ ఎ కల్ట్ అంటే అవర్ అబిలిటీ టు గో బ్యాక్. సో నాకు అది అంటే ఒక నరేటర్గా నాకు చాలా నమ్మకం ఇచ్చింది. ఎందుకంటే ఆ ఒక్క సినిమానే కాదు, ఇప్పుడు మనం చూస్తున్నాం కలేజా, నిన్న మొన్న ఏం జరిగిందో, ఆరెంజ్ మనం చూస్తున్నాం. నేను ఒక్కడనే ఇప్పుడు రిలీజ్ చేస్తే మీకు తెలుసు ఏం జరుగుతుందో. సో ఒక ఫిలిం రిలీజ్ అయినప్పుడే దాని యొక్క శక్తి ఉన్న స్ట్రెంగ్త్ చెప్పాల్సిన పని లేదు, కొన్ని నరేటివ్స్ కొద్ది రోజుల తర్వాత ఎత్తుక్కుంటాయి అనేది నాకు అర్థం. బట్ డూ యూ కీప్ ఒక లైన్ రాస్తున్నప్పుడు లేకపోతే ఒక సీన్ రాస్తున్నప్పుడు దిస్ ఈస్ హౌ దిస్ మైట్ బి పర్సీవ్డ్, దిస్ ఈస్ హౌ ఆడియన్స్ మైట్ రెస్పాండ్ టు దిస్ అనే ఒక థాట్ ఉంటుందా? నేను రాదర్ అది రివర్స్గా ఆలోచిస్తా, అంటే ఇలా పర్సీవ్ చేయకూడదు అనే జాగ్రత్త తీసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేదాన్ని, ఇప్పుడు ఏ ఆర్ట్ అయినా సరే అబ్జర్వర్ మైండ్ స్టేట్ పట్టి ఉంటుంది. నీకు ఒక చిన్న ట్రాఫిక్ జామ్లో ఈరోజు నువ్వు ఇరుక్కుంటే కూడా చాలు, నువ్వు సినిమా ఎక్స్పీరియన్స్ నీకు మారడానికి లేట్ అయితే. సో నేను అనేది ఓకే నేను చెప్తున్న డైలాగ్ని వాడు ఇలా అర్థం చేసుకోకుండా ఉంటే చాలు అనే జాగ్రత్త నేను తీసుకుంటాను. What has your relationship with cinema been like చిన్నప్పటి నుండి? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నేను ఆల్మోస్ట్ ఒక 18, 19, 20 వరకు ఐ వాజ్ నెవర్ ఇంటూ ఫిల్మ్స్. నాకు ఫ్యాషన్ అంటే ఇష్టము, లేదంటే డ్రాయింగ్ అంటే ఇష్టము, ఇలాంటివి ఉండేవి నాకు. బట్ 2005లో ద మేజర్ బ్రేక్ త్రూ దట్ హ్యాపెండ్ ఇన్ తెలుగు సినిమా, ఛత్రపతి, లేదంటే అతడు, అలానే తమిళ సినిమా వచ్చింది మనకి, చంద్రముఖి, గజని. సో నేను అపరిచితుడు, నేను ఒక్కసారి చదువుకునే రోజుల్లో ఎక్స్పోజ్ అయ్యాను ఫిల్మ్కి. సో ఇట్స్ లైక్ చార్లీ ఇన్ ద చాక్లెట్ ఫ్యాక్టరీ స్టఫ్ అనమాట. సడన్గా తీసుకెళ్ళి నాకు అరే ఏంటిది ఇంత బాగుంది, చూసినా కదా వేరే వాళ్ళకి చెప్పడం. దట్స్ హౌ ఐ ఫౌండ్ సినిమా.
చిన్నప్పుడు ఎక్కువ చూడకపోయాను అసలు సినిమాలు కూడా నేను. హౌ డిడ్ యూ ఫిగర్ అవుట్ దట్ ఓకే దీంట్లో ఇంత డెప్త్ ఉంది, దీని ఎక్స్ప్రెషన్ కి ఇలా వాడచ్చు, దీంట్లో లేయర్స్ ఉంటాయి? హౌ డిడ్ దాట్ ఫిగరింగ్ అవుట్ హ్యాపెన్? Yeah, simple thing. I was very happy when I'm narrating something. Simple. That spoke to me. When you're doing something, if it's the ultimate thing, అది నీకు హ్యాపీనెస్ ఇస్తుంది అంటే అదే నీ దారి. In Manu, you said that you wanted to mimic realism. What is the like you have like a similar tonal goal for Enemy Vasantalu? యాక్చువల్లీ అంటే మరి నేను ఆ మాట ఎక్కడ చెప్పానో నాకు తెలియదు కానీ మను ఫైట్ సీన్స్ లో కూడా సౌండ్ పెట్టలేదు, అట్లాంటి చాయిసెస్ ఎందుకు అంటే we wanted to emulate realism. ఎగ్జాక్ట్లీ అది ఓన్లీ మనకు అక్కడ ఫైట్ మట్టుకు వరకే పరిమితమైంది, మిగతా కథంతా అబ్స్ట్రాక్ట్ రియలిజం బేస్డ్ మీద ఉంది. 8 వసంతాలకు వచ్చేసరికి ఏంటంటే సాధ్యమైనంత వరకు నేను ఇప్పుడు ఒక పోయిటిక్ లవ్ స్టోరీ చెప్తున్నా కూడా, అంటే పీపుల్ అందరూ కొంచెం మోడర్నైజ్డ్ ఇలాంటి కథలకు అలవాటు పడినా నేను ఒక పోయిటిక్ కథ చూస్ చేసుకున్న సినిమాటోగ్రఫీ పరంగా, లైట్ పరంగా, చాయిస్ పరంగా, ప్రొడక్షన్ డిజైన్ పరంగా నేను చాలా మటుకు రియలిజంగానే ఉండాలని అనుకున్నాను. అంటే మనకు చూస్తే ఎక్కడో ఒక సస్పెండెడ్ ఊటీలో జరుగుతుంది కదా, కాశ్మీర్లో జరుగుతుంది, బట్ దీనికి ఒక సెన్స్ ఆఫ్ రియలిజం ఉండాలి అన్నట్టు అనుకున్నాను. అంటే దట్స్ హౌ మొదటి నుంచి నేను చాలా క్లియర్గా ఉన్నాను. అండ్ నేను టీజర్ చూసా, నాకు టీజర్లో ఆ డైలాగ్స్ చాలా వడ్డీపల్ మీరు అన్నట్టే ఇట్స్ వెరీ పోయిటిక్ అనమాట. తను ప్రేమతో రాస్తే పదాలు తడిగా ఉన్న గులాబీ పూలా ఉంటాయి, కసిగా రాస్తే పిన్ను. సో అంటే రియల్ లైఫ్ లో ఎవరు ఇలా మాట్లాడుకోము, దట్ ఈస్ ద గోల్. బట్ మీ వరల్డ్ లో మీరు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఇలా మాట్లాడతాయి. అంటే దాన్ని నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒకసారి జావేద్ అఖ్తర్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ లో ఏమన్నాడంటే, డైలాగ్ ఎందుకు షార్ప్ గా ఉండాలి, డైరెక్టెడ్ గా ఉండాలి ఫిలిమ్స్ లో అంటే, ఫార్మల్ కాన్వర్జేషన్స్ చేస్తే డైలాగ్ రైటింగ్ అనే ఆర్టే అవసరం లేదు సినిమాలో. నువ్వు నేను ఎలా మాట్లాడుకుంటే, ఇప్పుడు నువ్వు రియల్ గా చాలా టూ ఇంటెలిజెంట్ అండ్ డీప్ పీపుల్ మాట్లాడుకునేటప్పుడు కాన్వర్జేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు నా పాత్ర అలాంటి వాళ్ళు, నా పాత్ర ఇంటెంట్, వాళ్ళు చాలా బలమైన పీపుల్, లోతైన పీపుల్ కాబట్టి లోతైన మనిషిలో నుంచి మాటలు లోతుగానే వస్తాయి. నాకేం కోరిక కాదు ప్రతిదీ లోతుగా ఉండాలని. ఏం చేస్తాం, ఇప్పుడు సుకుమార్ గారి సినిమాలు ఉంటాయి, అందులో ఒక రకంగా బిహేవ్ చేస్తారు పాత్రలు. పూరి గారి సినిమాలు ఉంటాయి, ఒక రకంగా బిహేవ్ చేస్తారు. నా పాత్రలు ఉంటాయి, నా పాత్ర అంటే నా ఎక్స్టెన్షనే. ఇప్పుడు నేను ఎంత చదివితే, నేను ఎంత లోతుల్లోకి వెళ్తే వాళ్ళు అంత లోతుగా మాట్లాడతారు. నా పాత్రలు నా ఎక్స్టెన్షన్ అన్నారు కదా. ఐ బిలీవ్ దట్ రైటింగ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ థింకింగ్. ఇన్ ఆర్డర్ టు బీ అ గుడ్ రైటర్ యూ హ్యావ్ టు బీ అ గుడ్ థింకర్. మనం ఏం ఆలోచిస్తామో అదే మనం పేపర్ మీద పెడతాం. సో హౌ డస్ యువర్ థింకింగ్ ప్రాసెస్ గో వెన్ యు ఆర్ అబ్జర్వింగ్ థింగ్స్? లైక్ డూ యూ వర్క్ ఇన్ అవే, ఒక ఇన్సిడెంట్ చదివితేనో లేకపోతే ఒక న్యూస్ చూస్తేనో ఓకే మేబీ దిస్ కెన్ బి అ ఫిల్మ్. హౌ డస్ దాట్ థాట్ ప్రాసెస్ వర్క్? యా, అంటే యాజ్ ఎ రైటర్ ఆర్ యాజ్ ఎ థింకర్ మనల్ని కొన్నిసార్లు కొన్ని ఐడియాస్ కానీ కొన్ని ఇన్స్పిరేషన్స్ కానీ తరుముతూ ఉంటాయి. నేను వన్ ఆఫ్ మై లాస్ట్ ఇంటర్వ్యూస్లో కూడా నేను అదే చెప్పాను, పీపుల్ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఐడియా అండ్ ఎ ప్లాట్. ఐడియా అండ్ థాట్, సారీ. సో ఏంటంటే మనకి ర్యాండమ్గా అలా ఎన్నో వచ్చిపోతూ ఉంటాయి ఐడియాస్. ఇఫ్ ఇట్ రియల్లీ కమ్స్ బ్యాక్ టు యూ, నాలన్ కూడా ఎక్కడో చెప్తాడు, ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు యూ, నిన్ను పడుకొని ఇవ్వకుండా చేయాలి. అండ్ అప్పుడు అది ఇట్స్ ఎ స్టోరీ వర్త్ సేయింగ్ ఇట్ అవుట్. మీకు ర్యాండమ్గా బండి నడుపుతుంటే థాట్స్ వస్తాయి, ఎన్నో వస్తూ ఉంటాయి, షవర్లో ఉన్నప్పుడు, తినేటప్పుడు. ప్రతిదీ ఐడియా థాట్గా కన్వర్ట్ అయ్యే కెపాసిటీ ఉండదు. అండ్ ఫిల్మ్స్ ఆర్ బేస్డ్ ఆన్ థాట్స్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే థాట్లో ఒక డెప్త్ ఉంటుంది, ఒక డైమెన్షన్ ఉంటుంది, నువ్వు దాంట్లో నుంచి ఒక వరల్డ్ని క్రియేట్ చేయగలుగుతావు. ఐడియాస్ అనేటివి ఫ్లీటింగ్, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం అందుకే చాలా మంది సాఫ్ట్వేర్ పీపుల్ కూర్చొని మామ నా దగ్గర ఐడియా ఉందంట. అందుకే చాలా సినిమాలు కూడా అరే ఐడియా చాలా బాగుంది, సినిమా బాగాలేదు ఎగ్జాక్ట్లీ అంటుంటాం. ఎందుకంటే ఐడియా, ఎందుకంటే a stretched idea that has been worked to a perfection is thought. Teda adi. But let's be very honest, whenever I review a film or whenever I talk about some film in depth, నేననే కాదు జనరల్గా ఐ కీప్ నోటీసింగ్ దిస్, ఎందుకు దీంట్లో ఇంత చూస్తున్నారు, సినిమాలా చూడొచ్చు కదా అని ఒక లైన్ ఉంటుంది అనమాట. దట్ లైన్ రియలీ అనాయిస్ మీ. సినిమాలా చూడొచ్చు కదా, ఇంత డీప్గా చూడాల్సిన అవసరం ఉంది, జనరల్ ఆడియన్స్ లాగా చూడొచ్చు కదా. దేర్ ఇస్ సమ్ వ్యాలిడిటీ ఇన్ దట్ స్టేట్మెంట్ ఆల్సో, సమ్ వ్యాలిడిటీ. ఐ డోంట్ కంప్లీట్లీ, అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి చూడాలంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ మేకింగ్ అ ఫిల్మ్ ఫర్ పబ్లిక్ కన్జంప్షన్. ఎంత ఒక నీష్ ఉన్నా, ఎంత ఇటువంటి సినిమాలు, ఇటువంటి
ట్రీట్మెంట్ ఉండే సినిమాలు నాకు ఇష్టం, ఇటువంటి ఆర్టిస్టిక్ సినిమాలు అనేవి నాకు ఇష్టం అనే ఒక ఆ కోర్ బేస్ అనేది ఒకటి ఉన్నప్పటికీ వెన్ యూఆర్ పుట్టింగ్ అవుట్ అ వర్క్ ఫర్ పబ్లిక్ కన్సంప్షన్, ఎవ్రీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ can will engage with it kada. So do you really think this, that a filmmaker, somebody like you who has a unique way, who is very particular about నేను ఇలానే రాద్దాం అనుకుంటున్నా, నేను ఇలానే తీద్దాం అనుకుంటున్నా, ఆ జనరల్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ అనేది ఒకటి ఉండాలి అని అది అవసరమా? మీరు టు బి వెరీ ఆనెస్ట్ అని అన్నారు కాబట్టి నేను వెరీ ఆనెస్ట్గా చెప్తా. అంటే సినిమా అనేది ఆక్సిజన్ సిలిండర్ కాదు, అది ఖచ్చితంగా నీ ముక్కుకి ఎవడో దూర్చి నువ్వు పీర్చాలని చెప్పేది. సినిమా అనేది చాయిస్. అండ్ డైరెక్ట్గా నేను ఎవడు లాక్కొచ్చి థియేటర్లో కూర్చోబెట్టాడు. నీకు టీజర్లు, పోస్టర్లు, ఒక మెటీరియల్ అనేది ఫిల్మ్ మేకర్ ఇస్తాడు. సో నువ్వు థియేటర్కి వచ్చేది నీ చాయిస్తో వస్తున్నావు. ఈ సినిమాకి రావాలా, ఇలాంటి సినిమాకి రావాలా అనేది నీ 100% చాయిస్. అండ్ ఇంకోటి, నువ్వు సినిమా చూసిన తర్వాత కేవలం అయితే నీ డబ్బు వేస్ట్ అయింది, లేదంటే నీ టైం వేస్ట్ అయిందని మట్టుకే చెప్పు. కానీ బయటికి వచ్చి సినిమా డైరెక్టర్కి లేకపోతే ఒక రివ్యూ రైటర్కి వాడి పని ఎలా చేయాలో చెప్పొద్దు. ఎందుకంటే అది అసందర్భం అండ్ అది అన్యాక్సెప్టబుల్ అంటున్నాను. సో సినిమా ఈజ్ ఎ ప్యూర్ చాయిస్, జస్ట్ లైక్ ఎవ్రీ అదర్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఎ చాయిస్. నేను అనేది దాంట్లో అంతగా ఇలా ఉండాలి, ఇలానే తీయాలి, నార్మల్గా ఉండొచ్చు కదా అంటే నేను అనేది అలా ఏం లేదు అసలు ఫస్ట్ నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక యునిక్ వాయిస్ ఉన్న ఫిల్మ్ మేకర్ ఎవరైనా సరే ఎక్కువగా ఆడియన్స్ గురించి తరచూ మనం ఆలోచించలేము. కొన్ని బీట్స్ ఉంటాయి స్క్రీన్ ప్లేలో, స్టోరీలో, మనం అక్కడ మట్టుకే ఆలోచించగలుగుతాం. అరే ఏంటి 5 నిమిషాలు ఉండాల్సిన సీన్ 10 నిమిషాలు వెళ్ళాలనుకున్నప్పుడు ఆడియన్స్ గురించి ఆలోచిస్తాం. ఆ 5 నిమిషాలు వాళ్ళ గురించి మనం ఆలోచించలేం. ఎందుకంటే అంటే ఫిల్మ్ మేకింగ్ ఎందుకు దాన్ని ఆర్ట్ అంటారంటే, అంటే ఇదేదో ఒక సర్కస్ కాదు. సర్కస్లో ప్రతి బీట్ ఆలోచిస్తారు ఎలా చేయాలి, కాన్సర్ట్స్లో ఆలోచిస్తారు, ఫిలింలో అలా ఆలోచించలేరు. బట్ ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉంటారు. దట్ కెన్ ఆల్సో ఎగ్జిస్ట్, దిస్ కెన్ ఆల్సో ఎగ్జిస్ట్. నేను అదే అంటున్నాను. ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ ఫిల్మ్ మేకర్స్ వాయిసెస్ ఎవరివైనా తీసుకో, స్కార్సెసీ నుంచి ఇప్పుడు వస్తున్న నాలన్ వరకు, ఎక్కడో కొంచెం డిటాచ్ అవ్వడానికి ఇష్టపడతారు వాళ్ళు. ఎందుకంటే అరే కంప్లీట్గా నేను మీతో ఉంటే నేను నా విజన్ నేను ఎత్తుక్కోలేదు. డిటాచ్ ఫ్రమ్ ది ఆడియన్స్ కొంచెం అంటున్నా నేను. అది ఫర్ గుడ్ డే, నాట్ బ్యాడ్. అని నన్ను నాలా ఉండనివ్వండి, నేను తీసుకొస్తా, ఐ డ్రైవ్. నా నమ్మకం నాకు ఉంది థియేటర్స్ కానీ. ఇప్పుడు మీరు అందుకే చూడండి, ఒక 1.5 decade or 2 decades బ్యాక్ మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే దాసరి గారు, బాపు గారు, జంధ్యాల గారు, రావేంద్రరావు గారు, మళ్ళీ ఇటు ఈవీవి గారు, అంటే మీరు ఎన్ని వాయిసెస్ ఉన్నాయి చూడండి. కోదండరామిరెడ్డి గారు, కోడి రామకృష్ణ గారు. ఇప్పుడు ఎవరి సినిమాకి సంబంధం లేదు. ఒకరు సాంఘికం తీస్తూ ఉంటారు దాసరి గారు, ఇంకో విశ్వనాథ్ గారు ద మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ కళాత్మకమైన తీస్తాడు, అద్భుతమైన కమర్షియల్ రాఘవేంద్రరావు గారు తీస్తారు. ఇప్పుడు చెప్పండి మీరు, అంటే నేను ఓపెన్గా ఇది నేను ప్రేక్షకుడిగా అడుగుతున్నా, ఇంకో రైటర్లా దర్శకుడిగా కాదు. 200-300 రూపాయలు నేను సినిమాకి థియేటర్కి వెళ్తున్నాను కాబట్టి నేను ఆ వేరియేషన్ కోరుకుంటున్నా. ఆ వేరియేషన్ లేదు, నిజంగానే లేదు. అది ఎందుకు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానికి వస్తుంది. బికాస్ ఫైట్ క్లబ్లో చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఇస్ అ కాపీ ఆఫ్ ఎ కాపీ. అంటే హిట్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నారు తప్ప ఫిల్మ్ మేకర్స్ వాళ్ళని వాళ్ళు వెతుక్కోవాలనుకోవట్లేదు. దానికి 100 కారణాలు ఉన్నాయి. బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది, మోర్ ఆఫ్ ఫార్ములైక్ అయిపోతున్నాయి. కానీ నేను అనేది ఇలా జరిగితే ఒక 20 years తర్వాత వెనక్కి వెళ్ళి చూసుకుంటే సాగర సంగమాలు ఉండవు, ఫిలిం అనేది ఉండదు ఇంకా మనం చెప్పుకోవడానికి. అందుకే కదా ఫారిన్ ఎంటర్టైన్మెంట్ ఇంత రాజ్యం వెళ్తుంది మన దగ్గరికి వచ్చి. ఎందుకు చూస్తున్నాం మనం సిరీస్లని, కొరియన్ సిరీస్లని ఊర్లలో ఎందుకు చూస్తున్నారండి? ఎక్కడో సైకలాజికల్గా వాడికి అర్థమైపోయింది ఒకే మూసలా ఉంటుంది అని. నేను చెప్పేది అది. స్ట్రాంగ్ వాయిస్ లేకపోతే లెగసీ ఉండదు. లెగసీస్ అనేటివి స్ట్రాంగ్ వాయిసెస్ నుంచే క్రియేట్ అవుతాయి. సో ఇట్స్ గుడ్ టు డిటాచ్ యువర్ సెల్ఫ్ ఎ లిటిల్ బిట్ ఫ్రమ్ ఆడియన్స్ టు మెయింటైన్ యువర్ ఓన్ వాయిస్. బట్ isn't maintaining your own voice a challenge in an industry where, of course, where even your voice is validated by the money your film makes? Exactly. Ee rojuki when I'm speaking to you, I have that challenge. I'm sitting on that. But see, it's like a war. Outcome neeku teliyadu, naaku teliyadu, cheyadam matuku man chetulo. But tell me one thing, Manu tarvata sare next film maybe koncham universal ga cheyalemo, maybe koncham ఇఫ్ నాట్ కంప్లీట్లీ అబ్స్ట్రాక్ట్. మీరు అంటారు కదా ఆ డిటాచ్మెంట్ అనేది అది మెయింటైన్ చేస్తూనే, నా వాయిస్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తూనే, షుడ్ ఐ మేక్ ఇట్ మోర్ యాక్సెసిబుల్. ఇంటెలిజెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. నేను నాని గారితో మాట్లాడుతున్నప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ కాల్డ్ అంటే సుందరానికి ఇంటెలిజెంట్ కదా, ఈవెన్ దో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫాలోయింగ్. హీ సెడ్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్. ఇంటెలిజెన్స్ ఉంటేనే ఐ విల్ నో వెదర్ దట్ గై టేక్స్ హిస్ వర్క్ సీరియస్లీ ఆర్ నాట్. So Phanindra Narisetti has that intelligence.
ఆ ఇంటెలిజెన్స్ మెయింటైన్ చేస్తూనే యాక్సెసిబుల్ చేయాలి అని ఆ థాట్ ఉన్నిందా? అది ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే ఇంత మనీ స్టేక్లో ఉన్నప్పుడు, ఇంతమంది నన్ను నమ్మి చేస్తున్నప్పుడు, నేను కూడా చాలా సాధ్యమైనంత వరకు యాక్సెసిబుల్ యూనివర్సల్ ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. అసలు చెప్పాలి అంటే మను లాంటి ఒక అబ్స్ట్రాక్ట్ సర్రియలిస్టిక్ ఫిలిం తర్వాత లవ్ నేను ఎంచుకోవడానికి కారణమే అది. కంపారిటివ్లీ ఇది కొంచెం యూనివర్సల్. అట్లీస్ట్ ఇప్పుడు అర్థం అవుతుంది, ప్రేమించే వాళ్ళు ఉన్నారు, హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు ఉన్నారు, కాబట్టి నేను పెద్దగా థియేటర్కి ఎందుకు రావాలో చెప్పాల్సిన పని లేదు. సరే ఇక అందులో పోయిటరీ ఉంది అంటే మనని, అంటే అది యు ఆర్ వాట్ యు ఆర్, అది మనం మార్చలేము. ఐ ట్రై మోర్. బట్ మోస్ట్లీ డైలాగ్స్ అన్ని ఆ టోన్ లోనే ఉంటాయా? అంటే నేను చెప్తాను, దానికి కారణం కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఇందులో అమ్మాయి రైటరే, అబ్బాయి రైటరే, ఇద్దరు సినిమాలో. ఆ అమ్మాయి రచయిత్రి, అతను రచయిత. రచయిత్రి మాట్లాడేటప్పుడు స్వతహాగానే అది అలా ఉంటుంది, దానికి ఒక వెయిట్ వస్తుంది. నేను వాళ్ళని మళ్ళీ ఇప్పుడు అదే ఫస్ట్ వరుణ్ అనే అబ్బాయి మాట్లాడుతున్నది చూడండి, ఫారిన్ నుంచి వచ్చిన అబ్బాయి, టీజర్ 1లో అది నార్మల్గా ఉంటుంది, అది ఏమంత అది ఉండదు. సో ఇప్పుడు పాత్ర డిసైడ్ చేస్తుంది అది ఎట్లా మాట్లాడుతుంది అనేది. రీసెంట్లీ ఒక హిందీ సినిమా చూసాను నేను, కాలమేగా కరిగింది అని చెప్పి. నాట్ మెనీ పీపుల్ మైట్ బి నోయింగ్, సో తెలిస్తే చూడండి. ఐ థింక్ ఇట్స్ ఆన్ సన్ నెక్స్ట్, మేడ్ బై అ వెరీ యంగ్ గై, సింగార మోహన్ అని చెప్పి. ఆల్మోస్ట్ ఇదే ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఒక 96 ఆ జోన్లో ఉండే స్టోరీ. బట్ ఎవ్రీబడి కీప్స్ టాకింగ్ ఇన్ దట్ వెరీ పోయిటిక్, నార్మల్గా మాట్లాడారు అనమాట. 10th క్లాస్ పిల్లలు కూడా వాళ్ళు మాట్లాడడమే ఒక పోయిటిక్గా మాట్లాడారు. సో ఐ ఆస్క్డ్ దట్ గై, ఎందుకు, లైక్ యూ కుడ్ హ్యావ్ మేడ్ నార్మల్ కాన్వర్జేషన్సే పెట్టుండొచ్చు కదా, రిలేటబుల్ ఎమోషన్సే కదా, అలాంగింగ్, లైక్ విడిపోవడం, కలుసుకోవడం, అదంతా నార్మల్ కాన్వర్జేషన్సే పెట్టుండొచ్చు కదా. అంటే తను చెప్పింది ఏంటంటే, దిస్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ మై ఫిల్మ్. ఇటువంటి స్టోరీస్ చాలా చూస్తున్నాం మనం. హౌ డు ఐ సెపరేట్ మై సెల్ఫ్ ఫ్రమ్ సిమిలర్ స్టోరీస్ ఈస్ త్రూ దిస్ లాంగ్వేజ్. సో ఫర్ యూ ఇట్స్ నాట్ సంథింగ్ టు సెపరేట్ చేయడానికి అట్లా కాదు. అంటే నాకు అదేం లేదు. నేను ఇంకోటి ఏంటంటున్నా అంటే, నాకు భాష అంటే స్వతహాగా చాలా ఇష్టం. ఇప్పుడు భాష ఎప్పుడైనా సరే, నువ్వు పోయిటరీ ఎప్పుడు ఇష్టపడతావు, ఆ లాంగ్వేజ్ నువ్వు రెగ్యులర్గా మాట్లాడేదానికంటే వేరేలా ఉందనే నువ్వు అప్పుడు అలా ఇష్టపడి చదువుతావు. బుకోస్కి పోయమ్స్ దగ్గర నుంచి శ్రీశ్రీ పోయమ్స్ వరకు. సో అది బాగా చదివిన ఒక వ్యక్తి ఇప్పుడు నాకు అలా పెట్టాలని అనిపిస్తుంది. అంటే నేను ఉన్న నా భాష విడివిడి కాదు, నాకు అలా విడిగా నేను ఆలోచించలేను. తాత్వికత, లేదంటే ఒక ఫిలాసఫీ, బ్రతికే విధానం, ఇవన్నీ నేను నా దైనందిక జీవితంలో, నా డైలీ రొటీన్లో నేను అది ప్రాక్టీస్ చేసే థింగ్స్. నా ఎక్స్టెన్షన్ నా క్యారెక్టర్స్లోకి వచ్చేస్తాయి. ఇంకోటి నేను అందుకే అంటున్నా, టీజర్లలో, ట్రైలర్లో ఆ భాష నచ్చిన వాళ్ళే వస్తే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకోటి, నేనేం బూతులు మాట్లాడలేదు, నేను అనేది అట్లాంటిది కూడా యాక్సెప్టబుల్ అయిన ఈ సిచ్యువేషన్లో, ఇలాంటి సినిమాటిక్ ల్యాండ్స్కేప్లో ఒక వ్యక్తి ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణాన్ని పోయిటరీ అనేసి కొట్టుపడేస్తున్నారంటే, అది నేను అవతల వల్ల ఏమంటారు దాన్ని, నిరక్షరాస్యతకు వదిలేస్తాను. మేబీ వీఆర్ సో కరప్టెడ్ దట్ ప్యూరిటీ ఫీల్స్ ఆడ్. అంటే నేను కరప్టెడ్ అనే పదం కూడా నేను ఏంటి మీకు ప్రాబ్లం అంట. నేను అనేది ఒక పదం ఒక వ్యక్తి అందంగా చెబితే మీరు ఎందుకంత ఏలియనేటెడ్గా ఫీల్ అవుతున్నారు, మీరు డే బై డే ఏది కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది నా క్వశ్చన్. ఎందుకంటే భూమి మీద ఇంత పోయట్రీ ఉంది, ఇంత మేలీ లిటరేచర్ ఉంది, మరి నా దరిద్రానికి నేను ఒక్కడనే చదవడమా, ఫ్యూ పీపుల్ ఇది చదవడమా, మీరు చదవకపోవడమా, అందరికీ యాక్సెస్ ఉంది కదా ఇది. అందుకు నాకు ప్రాబ్లం. ఆబ్వియస్లీ. 8వ సంతాల గురించి మాట్లాడుతూ విషయం చెప్పారు. ఒక 12 ఏళ్ల జీవితం రాశాను నేను ఒక అమ్మాయిది. వెరీ సినిమా తీసాక ఎడిట్ చేసే బదులు ముందే ఎడిట్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి ఐ హ్యాడ్ టు కట్ ఇట్ డౌన్ టు 8 years. బట్ నేను ఒక అమ్మాయి మైండ్ సెట్ లోకి వెళ్ళి స్టార్ట్ టు థింక్ లైక్ దాట్ అండ్ టు క్రియేట్ దట్ క్యారెక్టర్ అండ్ దెన్ రైట్ అ లైఫ్ ఆఫ్ అ క్యారెక్టర్ అని చెప్పి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ దీనికి వద్దాం. ఈజ్ దేర్ అన్ ఈజీ స్టోరీ ఆర్ ఈజీ స్క్రిప్ట్ టు రైట్ versus a difficult script to write like this one? Because this is clearly difficult. Is there an easy one? Difficult only in terms of ఇప్పుడు ఒక థ్రిల్లర్ రాయమన్నా, ఒక యాక్షన్ రాయమన్నా మనం చాలా తొందరగా రాయొచ్చు. ఇది ఏంటంటే ఇప్పుడు అంటే ఒక హార్ట్ బ్రేక్కి ఉన్న ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్కి అబ్బాయి రెస్పాండ్ అయ్యేది, అమ్మాయి రెస్పాండ్ అయ్యేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. శాంతం ఆ అమ్మాయిని పట్టుకొని కథంతా రాయడానికి, నాకు అది అర్థం చేసుకుని ఆ సున్నితత్వాన్ని, టెండర్నెస్ని టచ్ చేయడానికి నాకు టైం పట్టింది. అంతే తప్ప ఏదన్నా ఎంజాయ్ చేస్తాం. చలం మైదానం రాయలేదా, విశ్వనాథ్ గారు ఎన్ని సినిమాలు తీయలేదు అమ్మాయిని ఫోర్ ఫ్రంట్లో పెట్టి. సో అంతే, డిఫికల్ట్ అనేది ఏం లేదు.
వన్స్ యూ ఎంజాయ్ వాట్ యూర్ డూయింగ్ అది అనిపించింది. బట్ వాట్ కమ్స్ ఈజీలీ టు యూ? అట్లా నేను ఎప్పుడూ చెప్పానండి. అంటే ఐ డోంట్ థింక్ నేను ఎప్పుడూ అలా తీసుకోను దిస్ ఈజ్ ఈజీ టు మీ అనేది. అంటే పీపుల్ అనుకుంటారు డైలాగులు మనోడు ఒక రాజులో రాసేస్తాడని. అలా ఏం లేదు, అంతర్మదనం జరిగితే తప్ప ఏది రాదు. ఓకే, మీరు ఒక హానెస్ట్గా చెప్పండి, ఇప్పుడుండే సినిమాలో, తెలుగు సినిమానే అనట్లా, యూ టేక్ హాలీవుడ్, యూ టేక్ యూరోపియన్ సినిమా, ఎనీథింగ్, ఆర్ట్ ఉందా? ఆర్ డోంట్ యూ థింక్ ద ప్రపోర్షన్ ఆఫ్ ఆర్ట్ ఇన్ ఫిల్మ్స్ ఇస్ లైక్ రెడ్యూసింగ్ డే బై డే? అది ఎందుకు రెడ్యూస్ అవుతుందనే క్వశ్చన్ మనం వేసుకోవాలి. మనం ఆ స్థాయిలో లేము ఒకప్పుడు ఉన్నట్టు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు విశ్వనాథ్ గారు, బాపు గారు కంటెంపరీస్. బాపు గారు స్వతహాగా స్టోరీ బోర్డ్స్, ఇప్పుడు తను ఎంత గ్రేట్ ఆర్టిస్ట్ అంటే, తను ఫ్రేమ్ పెట్టినప్పుడు వాళ్ళు జడలు కానీ ఇవన్నీ కానీ ఆర్ట్ని రిజెంబుల్ చేసేవి. ఎక్కడో కనుమరుగైపోయింది. సో నేను అనేది ఏంటంటే, మనం అలా లేము కాబట్టి ఏ ఫిల్మ్ మేకర్ ధైర్యం చూపించట్లేదు. అండ్ ఇంకోటి, ప్రతి ఫిలిం ఇట్ డజంట్ నెసెసర్లీ నీడ్ టు బి ఆర్టిస్టిక్. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, డార్క్ నైట్ అంత పవర్ఫుల్ ఫిలిం, అంత కమర్షియల్ ఫిలిం. ఫ్రాన్సిస్ బేకన్ పెయింటింగ్స్ అతనికి ఇన్స్పిరేషన్. జోకర్. అండ్ ఎగ్జాక్ట్లీ ఆ పెన్రో స్టెప్స్ ఏదైతే ఉన్నాయో అది ఎంసీ ఎషర్ మ్యాథమెటికల్ డ్రాయింగ్స్ అవి ఇన్సెప్షన్, ఆప్టికల్ ఇల్యూషన్. నేనేమంటున్నా అంటే, నువ్వు తెలివైనడు అయితే ఆర్ట్ని నువ్వు ఎలా అయినా వాడుకోగలుగుతావు సినిమాలో. దాన్ని చాలా కమర్షియల్ వేలో, చాలా మ్యాడ్ వేలో కూడా నువ్వు వాడగలుగుతావు. బట్ అది ఇంకా ఫిల్మ్ మేకర్ యొక్క చాయిస్. బట్ వై డూ యూ థింక్ దట్ హ్యాపెండ్ ఫర్ యూ? అది సమ్వేర్ ఎక్కడో ఆన్ ఎ మ్యాసివ్ స్కేల్ మనము చాలా ఇన్ఫర్మేషన్ ఏజ్కి ఎక్స్పోజ్ అయిపోతున్నాము. అండ్ ఈ రోజుల్లో చాలా మందికి ఏంటంటే నాలెడ్జ్కి, అవేర్నెస్కి, విజ్డమ్కి తేడా తెలియట్లేదు. 3 లేయర్స్ ఉంటాయి ఇవి. ఇప్పుడు ఏదైనా మాట్లాడామనుకో, వాడు పక్కకి వెళ్ళి గూగుల్ ఓపెన్ చేసి ఫస్ట్ 3 లింక్స్లో నుంచి వాడు తెచ్చుకునేది వాడు విజ్డమ్ అనుకుంటాడు. అంటే ఇట్లా పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక విషయం మీద ఇంకోటి, ఫేస్బుక్ ఎప్పటి నుంచి అయితే ఓపెన్ అయిందో మనకి వాట్స్ యువర్ ఒపీనియన్ అనే ఒక చిన్నది ఓపెన్ చేసింది. సో ప్రతి ఒక్కడు దే ఆర్ ఎంటైటిల్ టు స్పీక్ దేర్ సెల్ఫ్స్. బట్ నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ మనం ఒక విషయం మాట్లాడాలంటే నాకు ఇంత అర్హత ఉందా లేదా అని మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడంలో తప్పే లేదు. అర్హత నేను ఎందుకు అంటానంటే, ఇప్పుడు నీ గురించి నువ్వు చెప్పు, వేరే వాడిని నువ్వు దూషించేటప్పుడు అది అర్హత అని అంటాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడు ఈరోజు తగ్ లైఫ్ మణిరత్నంకి సినిమా ఎలా తీయాలో చెప్తున్నారు. నేను దాని అర్హత నాకు ఏమంటాను చెప్పు. ఎ మ్యాన్ 40 years లెజెండరీ ఫిలిమ్స్ తీశాడు. సరే ఈ రోజు ఎలా వస్తున్నాయి అనేది 100 పక్కన పెడదాం. కానీ ఈ రోజు ఒక సాధారణ ప్రేక్షకుడు ఎలాంటి సినిమాలు చేయాలో కమల్ హాసన్కి చెప్తున్నాడు. ఇప్పుడు నేను అర్హత అనే పదం కాకపోతే నేనేమంటాను చెప్పు. అంటే కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, కమల్ హాసన్ గారి సినిమాలు కానివ్వండి, మణిరత్నం గారి సినిమాలు కానివ్వండి, ఆ 40 ఏళ్ళుగా వీళ్ళు కూడా చూసి అప్రిషియేట్ చేసే వచ్చిన వాళ్ళు కదా. మాట్లాడే వాళ్ళు పుట్టం కూడా పుట్టలేదు అప్పుడు. అదే క్వశ్చన్. అవన్నీ ఫాలో అయిన వాళ్ళకి అర్హత అనొచ్చు. అదే అంటున్నా కదా నేను. ఇప్పుడు నువ్వు ఎప్పటి నుంచో చూసినవాడివి, ఇష్టపడేవాడివి అయితే నీకు ఆ పెయిన్ తెలుస్తుంది. అసలు నీకు అతను ఎవరో కూడా తెలియదు. అందుకు నేను అర్హత అనేది చాలా క్వశ్చనబుల్ చేశా. ఇంకోటి, ఇక్కడ కూర్చొని యాక్టర్లకి వీళ్ళకి స్క్రిప్ట్ డెసిషన్ల గురించి చెప్తారు. ఇంకోటి, ఒక యాక్టర్ ఒక స్క్రిప్ట్ నమ్మినప్పుడు 100 థింగ్స్ ఉంటాయి అది మారడానికి. మధ్యలో ఏదో జరుగుతుంది, చెప్పినట్టు డైరెక్టర్ తీయకపోవచ్చు, చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. వీడికి ఏముంది, లాస్ట్ మినిట్లో నీ కథలు చూస్ చేసుకోవడం రాదు, బెటర్వి చూస్ చేసుకో అంటాడు. అంటే నువ్వు వేరేవాడు అయి ఉండొచ్చు, నువ్వు విసిరిన రాయి మట్టుకు రియల్గా తగులుతుంది కదా పీపుల్కి. సో నేను ఇప్పుడు వాడి పొజిషన్లో ఉంటే నాకు చెప్పే స్థాయి ఉందా లేదా అనుకుంటా. లేదనుకుంటే నేను పక్కకి వెళ్తాను. అదేదో అంటారు, ఏదో వన్ ఆఫ్ ద కార్టూన్స్లో, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ గుడ్ టు స్పీక్, బెటర్ డోంట్ స్పీక్ అప్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ రోజుల్లో జరుగుతుంది అదే. అంటే ఒక స్థాయి దాటిపోయింది బుల్లింగ్ అనేది. అండ్ ఇప్పుడు ఎవడైతే బుల్లింగ్ చేశాడో ఆడు మళ్ళీ ఒక కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత జీతంకి అలా సార్ చెప్పినట్టు ఆడు పనిచేస్తూ ఉంటాడు. ఈ ఆల్టర్ లైఫ్ ఏదైతే ఇచ్చిందో ఇంటర్నెట్, దీనివల్ల ఎవరికి వాళ్ళు మనం ఏంటి అనేది క్వశ్చన్ చేసుకోలేకపోతున్నారు. అండ్ ఇట్స్ అ మేజర్ ప్రాబ్లం. అది కేవలం సినిమాకే కాదండి, మన ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. జార్డన్ పీటర్సన్ చెప్తారు ఇది, వర్చువాలిటీ హ్యాస్ ఎనేబుల్డ్ సైకోపాథ్స్ అని చెప్పి. యా, ఆబ్వియస్. అంటే మన అందరిలో కూడా దెర్ ఈస్ వన్, నాట్ నౌ మేబీ, బట్ వీ ఆల్ హ్యావ్ దట్ రెబల్ టీనేజ్ ఫేజ్ కదా అప్పట్లో, వేర్ యూ వాంట్ టు గో అండ్ షౌట్ ఎట్ ద వరల్డ్. I think people who are in that phase now have that Twitter, have anonymity at their hands, so they can go and spew bullshit. But sad thing is that is affecting filmmakers, that is affecting the whole film discourse అనేది నాకు కూడా. అంటే it's not just about filmmakers అండి, వీళ్ళు స్పోర్ట్స్ మెన్ కి చెప్తారు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని విరాట్ కోహ్లీ బాల్ అలా ఆడకుండా ఉండాల్సిందని చెప్తారు. నేను అనేది ఇట్ డజంట్ టేక్ ఎనీథింగ్ టు సే సంథింగ్ లైక్ దట్. బట్ నేను అనేది ఇప్పుడు అదర్ అండ్ ఆ వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే పీపుల్లోనే సహజంగా ఒక టెండర్నెస్ అనేది మిస్ అవుతుంది, బేసిక్ సెన్స్ అనేది మిస్ అవుతుంది.
వీటి వల్లనే మీరు అన్నట్టు ఇంతకుముందు కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఆర్ట్ని అప్రిషియేట్ చేయలేకపోతున్నారు, సున్నితమైన విషయాలకి స్పందన ఉండట్లేదు. ఇట్స్ లాస్ట్ మేజర్లీ. ఇట్ ఆల్ కమ్స్ డౌన్ కదా, ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెటీరియల్. But don't you think you are taking like a major risk making something artistic like this when you clearly know that this is the climate? I would like to take a chance అంటాను నేను. ఇప్పుడు నా చేతుల్లో ఏముంది అంటే దిస్ ఈస్ అంటే ఈ ఎక్స్ప్రెషన్ మనల్ని పడుకోనివ్వదు, ఇంకా మనకి వేరే దారి లేదు. యూ హ్యావ్ టు డూ ఇట్ లైక్ దాట్. మేబీ అంటే నా లెసన్స్ ఏమన్నా ఉంటే నేను మెల్లిగా నేర్చుకుంటాను. యాజ్ ఆఫ్ నో నేను ఇంకా నాలో శక్తి ఉంది, ఓకే నేను ఆర్టిస్టిక్గా వెళ్తున్నా. ఇంకోటి నేను చెప్తున్నా, మేబీ దిస్ 8 వసంతాలు మైట్ బీ మై లాస్ట్ పర్సనల్ ఫిలిం. నాకు ఎక్కడో ఈ ఫిలిం పూర్తిగా రాసేటప్పుడే నాకు ఆ మెటా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అంటే కమర్షియల్ సైడ్ వెళ్ళాలి, బట్ ఎట్ ద సేమ్ టైం సినిమాని కాపాడుకోవాలి. ఆన్ ద లైక్స్ ఆఫ్ ఒక స్పీల్బర్గ్, ఒక క్రిస్టోఫర్ నాలన్, అంటే రాజమౌళి గారు కూడా చెప్పొచ్చు. అంటే నేను అనేది సినిమాని నువ్వు అనుకున్న వాయిస్తో చెప్తావు యూనిక్గా, బట్ ఎట్ ద సేమ్ టైం హ్యూజ్ స్కేల్లో చెప్తావు అనేది. సో యాక్సెసిబిలిటీ ఎగ్జాక్ట్లీ స్ట్రైకింగ్ దట్ అదే మనం మాట్లాడుకున్నాం కదా, ఈ వాయిస్ ని రిటైన్ చేసుకుంటూ ఎలా యాక్సెస్. సో ఈ సినిమా జరుగుతున్నప్పుడు అది వచ్చిందా? ఎస్, ఈ సినిమా రాసిన తర్వాత షూట్ చేసేటప్పుడు ఎన్నో థింగ్స్ వల్ల నేను నేర్చుకున్న విషయం. వాట్ ఆర్ దోస్ థింగ్స్? కొన్ని నేను చెప్పగలను, కొన్ని నేను చెప్పగలిగేవి ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడిన డైలాగ్స్ కానీ ఏదైనా కానీ ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్ మాట్లాడి ఉండుంటే రీచ్ చాలా వచ్చేది. అంటే నీకు పనితనంలో తేడా ఉండదు, వర్క్లో తేడా ఉండదు, మాటలో తేడా ఉండదు, కేవలం ఎంచుకున్న మొహంలో తేడా ఉంటుంది. అంటే ఏ ఫిల్మ్ మేకర్ కన్నా చాలా బాధగా ఉంటుంది వెన్ యూ నో దట్ యూ కెన్ టచ్ మెనీ హార్ట్స్, బట్ నువ్వు ఆగిపోతున్నావు అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని జానరస్, ఇప్పుడు యాక్షన్ ఉంది, చాలా ఓపెన్గా ఉంటారు ఆ జానరా విషయంలో ఎవరైనా సరే. సో అలాంటి జానరాస్ ఎక్కువ తీసుకుంటే నాకు ఇంత ఉండదు కదా బాధ. యాక్షన్ అనేది చాలా క్లియర్గా మాట్లాడిపోతుంది నీకు. అండ్ ఈ కాలంలో ఈ ల్యాండ్స్కేప్లో చాలా మటుకు ఆ టెస్టోస్టిరాన్తో పంపుడప్ అయిపోయి ఉన్నారు అందరూ. సో ఈవెన్ నాకు అనిపిస్తుంది, అరే అంటే మీరేమనుకుంటున్నారు, కలం పట్టుకున్నాడు కేవలం కవిత్వం, పూలు, ప్రేమనే కాదు, ఈ కలం రక్తం రాయగలుగుతుంది, రాస్తుంది. జస్ట్ మెటా షిఫ్ట్ లోపల. సరే నెక్స్ట్ టైం నుంచి అది వెళ్దాం అనుకున్నాను. And you don't see that as a compromise or anything? No, definitely not compromise. It's more like survival లో ఇంకొక స్కిన్ రావడం మనకి, థిక్ స్కిన్. యానిమల్స్ ఉంటాయి, ఆఫ్టర్ దే హర్ట్ వాటి ఇన్స్టింక్ట్స్ మారుతాయి, వేరే రకంగా బిహేవ్ చేస్తాయి. సో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నేను ఎంత గొంతు చించుకొని చెప్పినా, నేను ఎంత ఆర్టిస్టిక్గా బిహేవ్ చేసినా, నేను ఎంత ప్యూర్గా నా క్యారెక్టర్స్ని ఉంచుదామని ప్రయత్నించినా వాటి రీచ్ ఇంతే అయినప్పుడు నేను ఎక్కువగా ఎలా వెళ్తా వితౌట్ కాంప్రమైజింగ్ మై వాల్యూస్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఒపెన్హైమర్లో ఒక్క సీన్లో పక్కన వదిలిపెడితే ఎంటైర్ నాలన్ ఫిల్మోగ్రఫీలో అతను ఎసెక్షువల్ ఫిల్మ్ మేకర్ అనొచ్చు. ఎంటైర్ ఫిల్మోగ్రఫీ అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు బీ లైక్ దట్ ఈ రోజుల్లో. అంటే తనకు ఒక కోర్ వాల్యూస్ ఉన్నాయి. నేను నా ఫిలింలో సెక్స్ కానీ మిగతా ఇతరాత్ర అశ్లీలమైంది కానీ నేను వాడకుండా ఐ విల్ డ్రైవ్ హోమ్ ఆల్ ద పీపుల్ అవుట్ దేర్, థియేటర్స్కి నేను గుంజుతా అనుకున్నాడు. తను చేయగలుగుతున్నాడు. ఇప్పుడు నాకు అట్లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్. రేపు స్టెల్లార్ ఫిలిమ్స్, స్కేల్ ఫిలిమ్స్ తీస్తే కొన్ని థింగ్స్ నేను కాంప్రమైజ్ అవ్వను. నా సినిమాలో నడుము కనబడడం, బట్ట కిందికి ఉండడం అనేది ఉండదు. ఇలా ఉండకుండా నేను ఎలా పీపుల్ని తెచ్చుకోవాలని నేను ఆలోచిస్తున్నాను అంతే. సో అందుకు నేను అన్న కాంప్రమైజ్ ఏమీ కాదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ నేను 10th ఫ్లోర్లో ఉన్నాను, ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళి చూడాలనుకుంటున్నాను. అది వ్యూ బెటర్గా పెంచుకోవడానికి. సో వాట్ ఆర్ ద జోనర్స్ దట్ వర్క్, హౌ ఆర్ ద కాంబినేషన్స్ దట్ వర్క్, ఇది రేపు ఆలోచించేది. Can I say something? Yeah. I'm surprised that you had this transformation during 8 వసంతాలు and not after Manu. బికాజ్ నేను మీకు అదే చెప్పాను, మను ఎప్పుడు నేను ఫెయిల్యూర్గా అంటే బాక్స్ ఆఫీస్ పరంగా దాన్ని ఫెయిల్యూర్ అనే మాట టర్మ్ చేయొచ్చు. బట్ ఈ రోజుకి దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ లవ్ మను. సో ఎక్కడో నేను బ్యాక్ డౌన్ అవ్వకూడదు కాలింగ్ ఇట్ అ ఫెయిల్యూర్, విచ్ ఇట్ ఈస్ నాట్ అని వాళ్ళు చెప్తున్నారు, నేను అనట్లేదు ఇక్కడ. బట్ 8 వసంతాలు చేసేటప్పటికి నాకేంటంటే ఎంత పెడుతున్నాను, ఎంత వస్తుంది అనేది నాకు అర్థమైంది. అక్కడ నాకు జరిగిన ట్రాన్స్ఫర్మేషన్. సో యూ ఫీల్ యూ ఆర్ నాట్ బీయింగ్ రివార్డెడ్ ఎనఫ్ ఫర్ రివార్డెడ్ కంటే ఎక్కువ పదం. So how would you define success? Overrated. Success is overrated. Definitely. ఎందుకంటే there are many other elements for life than success. ఎక్కడైనా సరే. అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం 1-2 ఫిల్మ్స్ సక్సెస్ అయినా, ఏ డైరెక్టర్స్ అయినా, హీరోస్ అయినా చాలా వరకు అంటే వాళ్ళు కథలు ఎంచుకునే విధానమే మారిపోతుంది. సో దే అలౌడ్ సక్సెస్ టు చేంజ్ దెమ్. అలా కాకుండా ఉంటే విజయ్ సేతుపతి, రాజ్ కుమార్ రావు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చి 10 years అవుతుంది, స్టిల్ వాళ్ళు
చాలా మీనింగ్ఫుల్ ఫిల్మ్స్ చేస్తున్నారు. నేను వేరే వాళ్ళని చేయట్లేదు అనట్లేదు, అది నేను ఎవరికి వాళ్ళని ప్రశ్నించుకోమంటున్నాను. ఇఫ్ నాట్ ఫర్ ద సక్సెస్ ఏం చేంజ్ చేసింది ఈరోజు? సో ఈజంట్ ఇట్ ఓవర్ రేటెడ్? యువర్ అబిలిటీ టు డూ ద స్క్రిప్ట్ దట్ యువర్ హార్ట్ సేస్ మారిపోయింది. నిన్న మొన్నటి వరకు చేయాలనుకున్నావు, ఈరోజు సక్సెస్ గురించి ఆలోచించి చేయలేకపోతున్నావు, చేయొద్దు అనుకుంటున్నావు. ఏం మారింది? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. So what gives you happiness or say kick if not success? నేను చెప్పాలనుకుంది ఎగ్జాక్ట్లీ అలానే చెప్పినప్పుడు, ఇర్రెస్పెక్టివ్ రియల్లీ ఆఫ్ ద అవుట్కమ్. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ యొక్క ప్యూరెస్ట్ బ్లిస్ అనేది అది యాజ్ ఇట్ ఈస్ ఉన్నప్పుడే అవుతుంది. అంటే మనము ఇంత గ్లాస్లో ఒక పుల్ల పెడితే కూడా అది వంగుతుంది, యూ కాల్ ఇట్ డైఫ్రాక్షన్. ఎక్స్ప్రెషన్లో అది కూడా లేనప్పుడు నాకు చాలా సంతోషం. మినిమల్ ఎగ్జాక్ట్లీ 8 వసంతాల్లో యూ కేమ్ క్లోజ్ టు. యా, అంటే ఏ ఫిలింలోనైనా డేవిడ్ ఫించర్ చెప్పినట్టు, విశ్వనాథ్ గారు చెప్పినట్టు ట్రాన్స్మిషన్ లాస్ అనేది ఉంటుంది. బికాస్ సినిమా డైరెక్ట్ పేజ్ నుంచి తెర మీదకి రాదు, 200-300 తలకాయల్లో నుంచి వస్తుంది. కాబట్టి ద డైఫ్రాక్షన్ మీన్స్ టు హ్యాపెన్. బట్ ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే నేను అనుకున్న దానికంటే ఒక పేజ్ ఎక్కువైనా వచ్చింది, బాగా వచ్చిందని నమ్ముతున్నాను. ఇంకోటి, నేను సినిమా ఎందుకు తీసానో చెప్తా, నేను ఎలా తీసానో మీరు చెప్పాలి ప్రేక్షకులు, అది నేను మీకు వదిలేస్తాను. ఐ హ్యావ్ గాట్ మై రీజన్స్ రైట్. మీకు ఎట్లా అనిపించింది అనేది June 20th చెప్తుంది. ఐ హ్యావ్ మై కాన్ఫిడెన్స్, వెరీ రాక్ స్టిఫ్. చూద్దాం. డేవిడ్ ఫించరే అదే మీరు చెప్పినట్టే, డేవిడ్ ఫించర్ చెప్తాడు, వై డూ యూ మేక్ ఫిల్మ్స్ అంటే, బికాస్ ఐ వాంట్ టు మేక్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ దట్ ఐ వాంట్ టు మేక్. లాస్ట్ ఫిల్మ్ నాకు నచ్చినట్టు నేను చేయలేకపోయా, ప్రతిసారి నాకు నచ్చినట్టు తీద్దాం అనుకుంటా, కానీ అది రాదు. సో నేను ఎట్లా కావాలనుకుంటున్నానో సినిమా 100% వచ్చేదాకా నేను ట్రై చేస్తూనే ఉంటాను అని చెప్పి. సో మీ కేసులో కాల్ మీరు అన్నారు కదా, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దానికి ఎంత ఎఫర్ట్ పెట్టి చెప్తున్న దానికి రికగ్నిషన్ రావట్లేదు అని. ఐ హోప్ యూ గెట్ దట్ రికగ్నిషన్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ చెప్పినట్టే ఆ ఇంటిగ్రిటీని కాంప్రమైజ్ అవ్వకుండా ఐ హోప్ యూ కంటిన్యూ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఇంకొకటి, అంటే రికగ్నిషన్ రావట్లేదు అని నాకంటే ఎక్కువ నేను తెలిసిన వాళ్ళు అన్నమాట అది. అంటే మీరు ఎక్కడైనా చూసుకుంటే ఒక అండర్ రేటెడ్ ఫిల్మ్ మేకర్ అని, మనో ఈజ్ అన్ అండర్ రేటెడ్ జమన్, అది వాళ్ళన్నమాట. అక్కడి నుంచి నేను అర్థం చేసుకున్నా. నేను అలా పర్సనల్గా ఏం ఫీల్ అవ్వట్లేదు. యాజ్ లాంగ్ యాజ్ నా చేతిలో సినిమా ఉన్నంత వరకు, నన్ను ఎవరో ఒకరు నమ్మి నా మీద ఇన్వెస్ట్ చేసిన, ఐఎమ్ హ్యాపీ. వాట్ ఎవర్ వచ్చింది లేదో అది నేను వదిలేస్తున్నా. బట్ మైత్రి కేమ్ టు దిస్ ఈస్ అ కాంబినేషన్ దట్ ఎవరు ఊహించారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాకి పేరు పెట్టిన ఒక ప్రొడక్షన్ హౌస్ ఇస్ బ్యాకింగ్ ఫిల్మ్ మేకర్ లైక్ ఫణీంద్ర నార్శెట్టి. అంటే ఎప్పుడైనా వాళ్ళ ఇంటర్వ్యూలో దొరికితే వాళ్ళని అడగండి. I see that's a very cool collaboration. I keep hoping that you continue to express yourself. I'll try. So thank you so much, all the very best. Thank you, nice talking to you. Likewise. Bye.